వర్షాలు వరదలు పోయాయి అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజల గుండెల్లో బాంబు పేల్చినట్లయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరపి లేకుండా పడ్డ వానతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో ఇల్లు, రోడ్లు జలమయమయ్యాయి. వరద నీళ్లలో ఇళ్లలోకి రావడంతో జన జీవనం స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు విలయ తాండవం చేస్తుంది. పరివాహక ప్రాంతాలను ముంచేసింది. భారీ వరదలతో మహబూబాబాద్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా వరద ప్రాంతాల్లో పర్యటించింది, సహాయక చర్యలకు అందించింది. అయినా భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో ఈ మూడు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ బాంబు పేల్చడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.